Welcome to AI Talks Telugu. ఈ రోజు మనం సినిమా విశేషాలు మాట్లాడుకుందాం. ఇలాంటి వీడియోస్ని మీరు ఫ్రీగా అన్లిమిటెడ్గా తయారు చేయొచ్చు. వీడియోని ఎండ్ వరకు చూడండి. Veo 3 అనేది గూగుల్ వాళ్ళు తయారు చేసిన అడ్వాన్స్డ్ జనరేటివ్ వీడియో మోడల్. మీరు టెక్స్ట్ ప్రాంప్ట్ ఇవ్వగానే స్టోరీ నరేషన్తో, విజువల్ యానిమేషన్స్తో, AI వాయిస్తో కలిసి వీడియో తయారవుతుంది. ఇది ప్రస్తుతానికి ప్రివ్యూ మోడ్లో ఉంది, అందరికీ యాక్సెస్ లేదు. కానీ గూగుల్ ల్యాబ్స్ వాడి ఎలా యాక్సెస్ చేయాలో ఇప్పుడే చూద్దాం స్టెప్ బై స్టెప్. మీరు గూగుల్లో గూగుల్ క్లౌడ్ స్కిల్స్ బూస్ట్ అని సెర్చ్ చేయండి. అందులో వచ్చిన ఫస్ట్ లింక్ని క్లిక్ చేయండి. స్క్రోల్ డౌన్ చేయండి. అక్కడ ఎక్స్ప్లోర్ ది ఫుల్ క్యాటలాగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అక్కడ సెర్చ్ బార్లో జనరేటివ్ ఏఐని సెలెక్ట్ చేయండి. మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే అక్కడ మీకు జనరేటివ్ ఏఐ విత్ వర్టెక్స్ ఏఐ ప్రాంప్ట్ డిజైన్ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు సైన్ ఇన్ ఆర్ జాయిన్ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి మీ గూగుల్ అకౌంట్తో లాగిన్ అవ్వండి. కొంతమందికి గూగుల్ ల్యాబ్స్ వర్క్ అవ్వడం లేదు. ఒకవేళ మీకు వర్క్ అవ్వకపోతే మీరు VPN ఆన్ చేసి USA రీజియన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు స్టార్ట్ ల్యాబ్ని క్లిక్ చేయండి. ఇలా మీకు ఒక క్యాప్చా వస్తుంది, దాన్ని మీరు కంప్లీట్ చేయండి. క్యాప్చా కంప్లీట్ చేసిన తర్వాత ఒక టైమర్ స్టార్ట్ అవుతుంది. ఆ టైమర్ అయిపోగానే ఇక్కడ మీకు పైన ఓపెన్ గూగుల్ క్లౌడ్ కన్సోల్ అని ఉంటుంది, దాన్ని రైట్ క్లిక్ చేసి ఇన్కాగ్నిటో విండోలో ఓపెన్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్, ఖచ్చితంగా ఇన్కాగ్నిటోలోనే ఓపెన్ చేయాలి. అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయండి. ఇంకో ట్యాబ్ ఓపెన్ చేసి గూగుల్ విట్స్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. అందులో వచ్చే మొదటి లింక్ని ఓపెన్ చేయండి. అక్కడ సైన్ ఇన్ టు విట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి మీ గూగుల్ ల్యాబ్స్ అకౌంట్తో లాగిన్ అవ్వండి. ఇప్పుడు మీరు వర్టెక్స్ ల్యాబ్ ద్వారా ఆథరైజ్ అయిన ఐడితో యాక్సెస్ పొందుతారు. అక్కడ రైట్ సైడ్లో మీకు Veo అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. అలాగే AI వీడియో క్లిప్ దగ్గర Veo 2 తీసేసి Veo 3 సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన ప్రాంప్ట్ని ఎంటర్ చేసేసి క్రియేట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. వీడియో జనరేట్ అవ్వడానికి మీకు 1 మినిట్ నుంచి 2 మినిట్స్ వరకు టైం పట్టొచ్చు. ఒకవేళ మీరు ఒకటి కన్నా ఎక్కువ వీడియోస్ చేయాలి అని అనుకుంటే ఫైల్ని క్లిక్ చేసి న్యూ వీడియో మీద నొక్కండి. అలా మీకు ఎన్ని వీడియోస్ కావాలో అన్ని ట్యాబ్స్ ఓపెన్ చేసేసి సేమ్ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఈ విధంగా మీరు కాంకరెంట్గా చాలా వీడియోస్ని ఒకేసారి తయారు చేయగలుగుతారు. వీడియో జనరేట్ అయిన తర్వాత ఇన్సర్ట్ క్లిక్ చేస్తే అది టైమ్ లైన్లో యాడ్ అవుతుంది. ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోవాలి అని అనుకుంటే ఫైల్ని క్లిక్ చేసి డౌన్లోడ్ యాజ్ MP4 ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీ లిమిట్ అయిపోతే ల్యాబ్ విండోకి తిరిగి వెళ్ళి ఎండ్ ల్యాబ్ని క్లిక్ చేయండి. అప్పటికే మీరు 45 మినిట్ ల్యాబ్లో ఉన్నారు కాబట్టి మళ్ళీ స్టార్ట్ ల్యాబ్ చేయవచ్చు. అదే ప్రాసెస్ని మళ్ళీ ఫాలో అవ్వండి. ఇలా మీరు అన్లిమిటెడ్ వీడియోస్ని జనరేట్ చేయవచ్చు. ఈ ట్రిక్ అయితే ఇప్పటికి పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది, కానీ గూగుల్ వాళ్ళు ఎప్పుడు ఆపేస్తారో ఎవరికీ తెలియదు. కాబట్టి ఇప్పుడే వాడండి, అన్లిమిటెడ్ వీడియోస్ని క్రియేట్ చేసుకోండి. మీకు ఈ ట్రిక్ నచ్చితే కామెంట్ చేయండి. ఇది డే 7 AI ప్రయాణం ఇంకా మిగిలింది. Veo 3తో జనరేట్ చేసిన కొన్ని శాంపుల్ వీడియోస్ చూడండి. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఒక సరదా విషయం మాట్లాడుకుందాం. ఇవాళ మనం ఒక కొత్త వంటకం ట్రై చేద్దాం.